విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రైవేటీకరణ ముప్పు లేదని స్పష్టం చేయకుండా ప్యాకేజీ ప్రకటించడం వెనుక ఏదో కుట్ర దాగి ఉన్నట్లు అనిపిస్తుందని విధాసం నేత బూసి వెంకటరావు అనుమానం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను నడపడానికి సమర్థవంతమైన యాజమాన్యం అవసరమని చంద్రబాబు సహా అందరూ చెప్తున్నారన్నారు. ప్లాన్ను సరైన రీతిలో నడపాలంటే జీతం కోసం పనిచేసే సీఎండీ కాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ చరిత్ర తెలిసిన తెలుగు వ్యక్తిని సీఎండీగా నియమిస్తే పరిశ్రమ బతికి బట్టగడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి లేదా ఒప్పించి తెలుగువారిని అధికారులుగా నియమిస్తే నిధులు సక్రమంగా వినియోగమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు అధికారి నియామకానికి కొనుగోలు చేయాలి. ప్యాకేజీ నుండి రా మెటీరియల్ వెంటనే రా మెటీరియల్ ప్యాకేజీ నిధుల నుండి రద్దు చేయాలి. విద్యుత్తు నీటి ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. రాష్ట్రపై భరోసా కల్పించాలి. నిర్వాసితుల ఉపాధిపై వెంటనే తెలుగు అధికారి నియామకానికి మరి ఎవరు కావాలి ఇక్కడికంటే మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ సీఎండీగా డైరెక్టర్లుగా జీతాల కోసం పనిచేసేటువంటి అధికారులు మాకు వద్దు. ఈ పరిశ్రమ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పోరాట చరిత్ర తెలిసినటువంటి జాతి పట్ల అభిమానం ఉన్నటువంటి పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండీగా ఉంటే మాత్రమే ఈ ప్లాంట్ని గాడిలో పెట్టగలరు తప్ప జీతం కోసం పనిచేసేటువంటి తెలుగేతర పొరుగు రాష్ట్రాల అధికారులు ఈ ప్లాంట్ని కాపాడలేరు. మీరు 10 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చినా వాళ్ళ సమర్థనీయులు కాదు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది, మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారో ఒప్పిస్తారో ఈ పరిశ్రమకి సీఎండీతో పాటుగా కీలకమైనటువంటి డైరెక్టర్లు, ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్ మనిషి లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు 2 నెలల్లో ఖాళీ కాబోతా ఉంది. డైరెక్టర్ ఆపరేషను, డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ కమర్షియల్ ఈ 3 చాలా కీలకమైనవి. సీఎండీతో పాటు ఈ 3 డైరెక్టర్లు కూడా తెలుగు వారే ఉండాలి. అది విశాఖ ఉక్కు మనసు తెలిసిన వారే ఉండాలి.